హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాష్ట్రం మొత్తం రాయి చుట్టూ రాజకీయం తిరిగినట్టుగా రాష్ట్రం మొత్తం ఒక ఫ్యూ డేస్ బ్యాక్ మాత్రం ఏంటంటే కనుక వాలంటీర్లు చుట్టూ తిరిగిందండి. చాలా కాలం, చాలా రోజులు వాలంటీర్లు చుట్టూ తిరిగింది. మళ్ళీ వాలంటీర్ల అంశం తెర మీదకి వచ్చింది. ఏంటి వాలంటీర్ల అంశం తెర మీద రావడం ఏంటన్నా? నిజమండి. ఎలా అంటే ఆల్రెడీ మీరు చాలామంది తమిళ చూసుంటారు. టీడీపీలో చేరుతున్న వాలంటీర్లు ఏంటి కావాలని నేను పెట్టింది కదండి. ఇది ఆల్రెడీ పబ్లిక్గా జరిగిన మాట నేను మీకు చెప్తున్నాను. ఏంటని వీడియోకి వెళ్ళి ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు ప్లీజ్ లైక్ చేయండి. వీడియో చాలా మందికి షేర్ అవుద్ది, మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు అయితే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం ప్రయత్నిస్తుంటాను. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక, అలాగే కొత్త అయినా పాత అయినా పర్లేదు షేర్ చేయడం మర్చిపోద్దు. ఏంటంటే టీడీపీలోకి చేరిన వాలంటీర్లు నిజమండి. ఇది ఎక్కడో కాదు, నెల్లూరు జిల్లాలో జరిగింది. ఒక్కరు ఇద్దరు కాదు, ఒకేసారి ఏంటి 150 మంది టీడీపీ వాలంటీర్లు టీడీపీలోకి చేరారు. అసలు యాక్చువల్గా వాలంటీర్లు అన్న వాళ్ళు రాజీనామాలు మహా దారుణంగా చేస్తున్నారు. ఎందుకంటే కనుక జగన్ సైన్యంగా చేరడానికి, జగన్ పార్టీలో ఏంటి ఏదైతే ఎన్నికలు జరగబోతున్నాయో ఎన్నికల బూత్లో పోలింగ్ ఏజెంట్లుగా ఉండడం కోసం రకరకాల ఎత్తులు పై ఎత్తులు వాలంటీర్ల మీద వేస్తుంది వైసీపీ బ్రహ్మాస్త్రం ఏమన్నా ఉందంటే కనుక అది వాలంటీర్లే. ఈ వాలంటీర్లు వాడుకుని 100% 2024 ఎన్నికల్లో గెలవాలనేది జగన్ కృతనిశ్చయంతో ఉన్నాడన్నమాట వాస్తవమే. అలాగే చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఏంటంటే కనుక ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు చేసినట్లుగా, ఇంతకు ముందు మాట్లాడినట్టుగా వాలంటీర్లు అందరూ చెడ్డోళ్ళు కాదు, అందరూ మంచోళ్ళు కాదు. కాబట్టి మ్యాక్సిమం దానివల్ల మేము వాలంటీర్లు అందరూ ఉద్యోగాలు అలాగే ఉంచుతాం, వాలంటీర్లు తీసే ప్రసక్తే లేదు, వాలంటీర్లు మేము ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు తీయం. అంతేకాదు మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే కనుక వాలంటీర్ల జీతం 10,000 పైనే చేస్తున్నాం. 10,000 వాలంటీర్ల జీతం ఇచ్చినట్టే అన్నాను. 5,000కి 6,000కి చేసే వాలంటీర్లు 10,000 జీతం అనేసరికి 100% బ్యాక్ డౌన్ అయ్యారు, బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. ఎప్పుడైతే జగన్ గారి కోసం నడిచే వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు మాట విని ఆగారు అనేది కనుక చాలా మట్టి వాస్తవం ఉంది. ఎందుకంటే ఉద్యోగం నిలబడుతుంది, అందులో జీతం 10,000 చేస్తా ఉన్నారు అంటే ఆలోచిస్తాం కదండి. ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆలోచించి వాలంటీర్లు అందరూ టీడీపీ వైపు తిరుగుతున్నారు అనేది ఇప్పుడు వస్తున్న తాజా సమీకరణాలు, మనం చెప్పి కాదు, తాజా సమీకరణాలు. నిజంగా ఇన్ని లక్షల మంది వాలంటీర్లు ఒక్కసారిగా టీడీపీ వైపు తిరిగితే చాలా నష్టం వైసీపీకి. కాబట్టి నిజంగా వేయాల్సిన చోట కొట్టాల్సిన చోట కొట్టాడేమో చంద్రబాబు నాయుడు గారు దెబ్బ అని అయితే కనుక నాకైతే అనిపించింది అనమాట. కాబట్టి వాలంటీర్లందరినీ హోల్డ్లో పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడాను ఏంటంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలు కల్పించిన మాట వాస్తవమే. కానీ ఏదైతే హామీ ఇవ్వలేకపోయాడో ఇప్పటి వరకు ఏంటంటే నేను కూడా ఆయన 10,000 చేస్తే నేను కూర్చొని ఉంటానండి, నేను 10,000 చేస్తానన్న మాట ఆయన అనలా. అలాగే వాలంటీర్లు రాజీనామా చేయమంటుందంటే మూకుమ్మడి రాజీనామాలు కొన్ని వందల మందిని చేశారు, కొన్ని వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. ఎప్పుడైతే 10,000 జీతం చేస్తారో మీరు రాజీనామాలు చేయొద్దని తెగొట్టి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి రాజీనామా చేయాలా, రాజీనామా చేయకూడదని ఒక ఆలోచనలో పడ్డారు. ఆ మీమాంసలోనే కొంతమంది టీడీపీలో చేరుతున్నారు అనేది మాట వాస్తవం. అక్కడ పబ్లిక్ అని చెప్పారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వాళ్ళు ఏంటంటే కానీ మేము టీడీపీలో చేరుతామని. సో అందుకంటే వాళ్ళకు ధైర్యం వచ్చింది, ధైర్యం వచ్చింది. కాబట్టి వాలంటీర్లు అందరూ సెకండ్ స్టెప్ తీసుకున్నారు అనేది మాట వాస్తవం. ఈ విషయం మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేశాను. చూస్తున్న మీరందరూ కూడా మర్చిపోవద్దు, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే కనుక ఎలాంటి వీడియోలు ఇంట్రెస్టింగ్ టాపిక్ మీ ముందు తీసుకొస్తా ట్రై చేస్తాను. మర్చిపోవద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.